హలో ఫ్రెండ్స్, ప్రతి సండే మాకు ఫన్ డే అండ్ ఎంజాయ్ డే. ఈ సండే మేము ఎలా ఎంజాయ్ చేసామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. క్లైమేట్ అయితే చాలా హాట్గా ఉంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో మా చిన్ననాటి రోజులు మేము మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నాం. ఫ్రెండ్స్ అందరూ కూడా ఏ మాత్రం లేట్ చేయకోకుండా బయలుదేరి బావి దగ్గరకు వచ్చేసాం. లెట్స్ ఎంజాయ్ స్విమ్మింగ్. ఈ రోజు ఆ బావిలో ఫ్రెండ్స్ అందరూ కూడా పిచ్చ ఎంజాయ్ చేసాం. ఎలా ఎంజాయ్ చేసామంటే బాడీలో ఎనర్జీనే లేకోకుండా పోయేలా ఎంజాయ్ చేసాం. మరి మాకు ఎనర్జీ కావాలి కదా, అందుకనే మార్కెట్ నుంచి ముందుగానే ఫ్రూట్స్ తెచ్చుకున్నాం. ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు జ్యూస్ చేయడం మాకు ఒక పెద్ద పని అయిపోయింది. పవన్ ఉండగా మాకేం భయం చెప్పండి. నిమిషాల్లో మాకు తాగడానికి జ్యూస్ తయారు చేసి ఇచ్చేశాడు పవన్. న్యాచురల్గా జ్యూస్ ప్రిపేర్ చేసి తాగాలని ముందుగానే మేము ఒక కుండను కూడా తెచ్చిపెట్టుకున్నాం అనమాట. షుగర్ తెచ్చాము, చిల్లు ఉండే వాటర్ బాటిల్స్ కూడా తెచ్చాము. పవన్ ఇంకా ప్రిపరేషన్లోకి ఎంటర్ అయిపోయాడు. ఆ పాట్లోకి 1/2 kg షుగర్ యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ యాడ్ చేయడం. ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటే పీల్ ఆఫ్ చేసుకుని కట్ చేసేసాం. చూడండి, జ్యూస్ ప్రిపరేషన్ వితౌట్ మిక్సర్ గ్రైండర్. చూడండి, యాపిల్, పొమగ్రనేట్ కూడా కట్ చేసేసి ఆ పాట్లోకి యాడ్ చేస్తున్నాం. చూడండి, అన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాం. చివరికి పైనాపిల్ ఒక్కటి మిగిలిందనమాట. ఇప్పుడు ఫైనల్ టచ్ ఎలా అంటే బాగా స్టిర్రింగ్ చేస్తే అక్కడ న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ పాట్లో తయారైపోతుంది. ఇప్పుడు జ్యూస్ రెడీ టు డ్రింక్. ఇప్పుడు ఒక్కొక్కరే ఆ జ్యూస్ని టేస్ట్ చేస్తూ చెప్తారు ఎలా ఉందో. ఫస్ట్ ఆ జ్యూస్ని హరీష్ బాబు టేస్ట్ చేశాడు, సూపర్ అంటున్నాడు. నెక్స్ట్ పవన్ సూపర్ అన్నాడు, సంతోష్ సూపర్ అన్నాడు, పవన్ సూపర్ అన్నాడు, రోహిత్ సూపర్గా ఉంది అంటున్నాడు. నెక్స్ట్ హరీష్ కూడా టేస్ట్ చేసి చాలా బాగుంది, సూపర్ అంటున్నాడు. జ్యూస్ తాగిన తర్వాత మా అందరికీ కూడా ఎనర్జీ వచ్చింది. తర్వాత లంచ్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ సినిమా. ఇంకా పెట్రోల్ పంప్లో ఫ్యూయల్ కొట్టించుకొని అందరూ కూడా రిలాక్స్డ్గా హిందూపూర్కి జర్నీ స్టార్ట్ చేశాం. ఇంకా హిందూపూర్కి జర్నీ అయితే కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా సాగిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్లో ఉన్న ముగ్గురు పేర్లు కూడా పవన్లే. ఫైనల్గా ఈ వీకెండ్ కోర్ట్ మూవీ చూడాలనుకుని హిందూపూర్లో లక్ష్మీ థియేటర్కి రీచ్ అయిపోయాం. ఇంకా థియేటర్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాం. మూవీ అయితే చాలా బాగుంది, ఒక సోషల్ మెసేజ్ ఉంది ఈ మూవీలో. మేమైతే ఈ సండే అనుకున్న ప్లాన్లు ఆన్ టైంలో చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ లైక్ మైండెడ్ పీపుల్తో ఒక వీకెండ్ ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరే.